ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న వాగులు, వంకలతో పాటు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద పెరుగుతుండటంతో గోదావరి ప్రస్తుత నీటి మట్టం 36 అడుగులుగా నమోదైంది. ఇక భద్రాచలం ఏజెన్సీలోని చెర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 6000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. భద్రాచలంలోని స్నానఘట్టాలు కొంతమేర వరదలో మునిగిపోయాయి. దీంతో గోదావరిలో స్నానానికి వచ్చే భక్తులు లోతుకు వెళ్లొద్దని సూచిస్తూ ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నుంచి 6 లక్షల క్యూసెక్కులు పైగా నీరు కిందకు విడుదలవుతోంది. దుమ్మగూడెం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పర్ణశాలలో నారచీరల ప్రాంతంలో ఉన్న సీతవాగుకు ఉధృతి పెరగడంతో సీతమ్మ విగ్రహం వరదలో ముంపుకు గురైంది. ఆ ప్రాంతమంతా జలమయం కావడంతో పర్యాటకులకు ఆటంకం ఏర్పడింది. మొన్నటి వరకు సందర్శకులతో కోలాహలంగా ఉన్న ఈ ఏరియా ప్రస్తుతం వరదతో నిండిపోయి నిశ్శబ్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి కూడా వరద వస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని 5 గేట్లు ఎత్తి దాదాపు 6000 క్యూసెక్ల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రస్తుతం గోదావరి ఉధృతంగా మారడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరికి వరద నీరు పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్కి ఉన్నటువంటి 175 గేట్లను ఎత్తి 1.5 మీటర్ల ఎత్తి దిగువకు ఈ 5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా నుంచి 2200 క్యూసెక్ల నీటిని రైతాంగానికి విడుదల చేస్తున్నారు. గడిచినటువంటి 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు జలకళను సంతరించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక వైపు వరి, మొక్కజొన్న రైతాంగానికి కొంత నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొక్కజొన్న పంట చేతికి రావడం, ఇప్పటికే రైతులు కళ్ళాల్లో మొక్కజొన్న ఆరబెట్టుకున్నటువంటి సందర్భంలో తడిచి మొక్క వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా వరి పొలాలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారి రేపు తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాల మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, అల్లూరు జిల్లా ఈ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో అతి నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అంతా కూడా రాష్ట్రం ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్కి వరద పోటు కనిపిస్తుండడంతో లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితులు 2-3 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 23న మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ 2-3 రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శిథిలావస్థ భవనాల్లో ఉన్నటువంటి వారు కానివచ్చు, పొలాల్లో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి సిబ్బంది అంటే సూచనలు చేస్తున్నారు. మరొక వైపు ఈ రెడ్ అలర్ట్ జారీ చేసడంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది ఇబ్బంది లేకుండా. మొత్తంగా అయితే గడిచినటువంటి 5 రోజుల నుంచి వర్షాలు కురవడం, మరొక 2-3 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. గోదావరి ప్రస్తుతం వరద ఉధృతంగా మారడంతో అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరూ కూడా స్నానాలకి దిగవద్దు. ముఖ్యంగా ఘాట్లలో పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బందిని ఈ ఘాట్ల వద్ద పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల పాటు కొనసాగితే ఇంకా గోదావరి ఉధృతి పెరిగి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి
మరింత నీటిని విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ వాయుగుండంగా మారి ఇటు ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిశా మధ్య ఈ అల్పపీడనం తీరం దాటేటువంటి క్రమంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మత్స్యకారులు వేటకెళ్తే వారు ప్రమాదంలో వచ్చి పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలి, వేటకు వెళ్ళొద్దు, 2-3 రోజుల పాటు ఆయన సూచనలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు గడిచినటువంటి 5 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు ఉండడంతో జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండడంతో ఈ జిల్లాల యంత్రాంగం అయితే ఇప్పటిపై అప్రమత్తమై ప్రజలను హెచ్చరిక చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు అయితే ఎప్పటికప్పుడు చేస్తోంది. హెల్ప్ లైన్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగుతూ ఉండడంతో మారేడుమిల్లి, అడ్డతీగల, రాజమమ్మంగి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వాగులు వంకలు పొంగుతున్నటువంటి సందర్భంలో ఈ టూరిజాన్ని నిలుపుదల చేశారు. ఎవరు కూడా ఇటువంటి రావద్దు అని చెప్పి సూచనలు చేస్తున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం జిల్లాల్లో కనిపిస్తుంది. మొత్తంగా అయితే కురుస్తున్నటువంటి వర్షం, అల్పపీడన ప్రభావం వల్ల ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి హెచ్చరికలను జిల్లా యంత్రాంగం పాటిస్తూ ప్రజలను ఈ వర్షాల పట్ల అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.